అంటే మళ్ళీ మీరు వేరే అనుకున్నారు కదా అక్కడ అంటే మానసికంగా అదే మళ్ళీ అది చెప్తున్నాను కదా. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే. అయితే నిజంగా ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే, కుక్కతోక వంక అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు మొత్తం కూడా అదే రకంగా ఉంది. కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ళు మాట్లాడే మాట మొత్తం కూడా అదే. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారేమో బెస్ట్ పార్లమెంటేరియన్ తీసుకుంటాడు, ఈయననేమో బెస్ట్ వరస్ట్ పార్లమెంటేరియన్ గా తీసుకుంటాడేమో. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాష, ఈయన ఏం బీకనికే పెట్టుకున్నామండి తెలంగాణ రాష్ట్రంలో? ముడ్డి మీద ఉన్న డ్రైవర్లు బీకనికే పెట్టుకున్నాం ముఖ్యమంత్రిని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన అధికారంలో ఇచ్చింది ఏం బీకనికే? ఆయన నేను మిడ్డి మీద ఉన్నటువంటి డ్రైవర్లు బీక్తా, లేకపోతే కనుగుడ్లు బీకనికే ఉన్నా నేను, లేకపోతే మీ లాగులు పీకనికే ఉన్న. ఈయన పీకనికే ఉండే ముఖ్యమంత్రి ఈయనకు పెట్టాలా? పీకే ముఖ్యమంత్రి అని, పీకనికే ఉన్న ముఖ్యమంత్రి అని. కేసీఆర్ రాజనాయక్ గారు, కేసీఆర్ గారు అనొచ్చా? రాజేష్ గారు, కేసీఆర్ గారు అనొచ్చా అండి? స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా మొన్న మీటింగ్ లో. పాయింట్ కేసీఆర్ గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది మనం మాట్లాడదాం. నేను విత్ సాక్ష్యాలతోటి సహా మాట్లాడతా, ఆయన వాయిస్ తోటి కూడా మనం చూద్దాం. నేను ఎందుకంటే పక్కనే పెట్టుకున్నా అందుకొరకు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారి భాషను లేకపోతే రేవంత్ రెడ్డి గారి భాషను తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు కానీ, తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళకు కానీ పెడదాం. ఎవరు కూడా ఏ ఊర్లో, ఏ గ్రామ పంచాయతీలో, ఏ యాప చెట్టు కింద పోయినా, ఏ టీ కొట్టు దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా, ఖమ్మం అయినా సరే, పాలమూరు అయినా సరే, రంగారెడ్డి అయినా సరే, అటు పోతే ఆదిలాబాద్ అయినా సరే, ఎక్కడికైనా పోదాం, దేనికైనా పర్లేదు. ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆ భాషా పరిజ్ఞానం ఎంత ఘోరంగా ఉందని అంటే, ఆ భాష ఎట్లా ఉందంటే, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు, నీవు రా, నీ సంగతి చూస్తా, నీ అయ్యా నీ అవ్వ పేడమూతోడా, లేకపోతే ఆమూతోడా, లేకపోతే కొడకాని అట్లా మాట్లాడితే మస్తానికి చెప్పినా నీ వాడికి పోయి తోలు తీసే వ్యాపారం చేసుకో. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష? ఇదా మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు తెలంగాణకు నేను ఇది చేసినా అని ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇంత అమౌంట్ ఈ బడ్జెట్ లో కేటాయించినా, కల్వకుర్తికి ఇంత బడ్జెట్ లో ఇంత కేటాయించినా, కల్వకుర్తిలో ఎన్ని ఎకరాల భూమికి ఇచ్చినా, నెట్టెంపాడికి ఇంత ఇచ్చినా, పాలమూరు ఏదైతే వలస కూలీలుగా ఉన్న జిల్లా, వీళ్ళ గురువు అయినటువంటి దత్తత తీసుకొని దగా చేసినటువంటి జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాకు సర్వనాశనం చేస్తున్నారు. కృష్ణానది జలాలు తీసుకురాకపోగా 10% పని చేయనటువంటి దానికి కూడా చేయలేని దద్దమ్మ చేతగాని అని వ్యక్తి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి తట్టి నిద్ర లేపితే ఏమంటాడంటే, నీతోటి గోటీలు ఆడుకుంటా, నువ్వు ఆ కాలువల పొడి చేస్తావు, నువ్వు ఈడ చావాలి, కాలు బడి చావాలి, నువ్వు ఆడటి ముడ్డిరికి చావాలి. ఏం మాటలండి, ఏం భాష అండి? ఏ వయసులోనైనా వాళ్ళ నాయన పరిస్థితి కూడా అట్లానే ఉండే, నరసింహారెడ్డి గారిది. వాళ్ళ అన్న పరిస్థితి కూడా భూపాల్ రెడ్డి గారిది అట్లానే ఉండే. ఈయన కూడా అట్లా. రాజనాయక్ గారు ఇక్కడ సరే, రాజనాయక్ గారు ఇక్కడ మాట్లాడొచ్చా రేవంత్ రెడ్డి గారి పైన? అంటే భాష, ఒక ముఖ్యమంత్రి గారిగా వందలాది మందికి మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వేరు. అంటే ఇంకా జీవితంలో నేను ముఖ్యమంత్రి కాలేను, ప్రజాప్రతినిధిని కాలేను, ఇప్పుడు నాకు ఉన్నటువంటి కసి మొత్తం తీసేయాలి, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలని మాట్లాడుతున్నారే తప్ప, ఇగో కనీసం నేను SLBCలో పడినటువంటి శవాన్ని తీసిన ముఖ్యమంత్రి, శవాన్ని తీయలేని దద్దమ్మను నేను అని చెప్పేసి చెప్తలేడు. లేకపోతే నెట్టెంపాడుకు, భీమాకు, కోయల్ సాగర్ కు, కల్వకుర్తికి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, లేకపోతే కొడంగల్ కోస్కి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు, లేకపోతే దామరగిద్ద దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ ని కట్టినని చెప్పండి. ఒకటి రాజనాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్. రాజనాయక్ గారు, రాజా మీరు తిట్ల గురించి మాట్లాడుతాం సరే, మన సబ్జెక్ట్ యాక్చువల్గా అది అసెంబ్లీ సమావేశాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత. కానీ ఇక్కడ మీరు ఏ రోజైనా రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా మీ పార్టీ చూసిందండి? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. మరి దీన్ని కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కేసీఆర్ తిట్టాడు, మీరు మళ్ళీ తోటి తిట్టించారు. నిన్న కేటీఆర్ కూడా కొన్ని మాటలు మాట్లాడండి, అవి నేను మాట్లాడలేను. కానీ ఒక ముఖ్యమంత్రి, సరే మీరు ఏమంటారు, అది ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం ఆ సీటు గౌరవించాలి. ఆ రకంగా ఏ రోజు కూడా మీరు ఆయనను ఒక ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నారు.
ఎవరన్నారండి చూడలేరని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా గుందాగా గౌరవం ఇచ్చి కేటీఆర్ గారు కేటీఆర్ మాట్లాడిన మాటలు మనం కూడా చర్చిద్దాం. కేటీఆర్ నేను కామెంట్ చేశారు, అది నేను ఇప్పుడు అనలేను, కానీ అది కూడా ఒకటి రెండు సంఘటనలు మీకు చెప్తా. ఒకటే రెండు సంఘటనలు, ఎక్కువ చెప్పాను నేను. ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఇచ్చారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనేది మచ్చుకు రెండు మాత్రం చెప్తాను. చూసినట్లే ఒక కాన్క్లేవ్ చెన్నైలో ఒక కాన్క్లేవ్ జరుగుతా ఉంటది. ఆ కాన్క్లేవ్ కు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వెళ్తారు. వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మా ముఖ్యమంత్రి మాట్లాడింది భేష్, ఇగో మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నది భేష్ అని చెప్పేసి సగౌరవంగా చెప్పి అక్కడ మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా మాట్లాడి అదే మాటలు మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ కేటీఆర్ గారు మాట్లాడారు. ఏమని? మేము ఇట్లా వేరే రాష్ట్రానికి పోయినప్పుడు నా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నేను కాపాడుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను గౌరవించాలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు బేస్ అని చెప్పేసి కేటీఆర్ గారు అసెంబ్లీలో వచ్చి మాట్లాడినటువంటి మాటలు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మొదటి పదమే ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసినటువంటి తిట్ల దండకం, తిట్ల పురాణం ఈ రోజు కూడా కొత్త చరిత్ర, రోజు కొత్త వరవడి సృష్టిస్తుంది. ఎవరీ డే కొత్త, ప్రతిదీ కొత్తదే. రోజు తిట్ల భాష తప్ప తెలంగాణ సమాజానికి చేసిన ఒక్క మంచి పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాడు. ఉదయం లేస్తే నిద్ర కేసీఆర్ గారు, పండుకుంటే కేసీఆర్ గారే, బాత్రూమ్ లో ఉంటే కేసీఆర్ గారే, బయట ప్రజల్లో ఉంటే కేసీఆర్ గారే, నోరు తెరిస్తే కేసీఆర్ అంటే ఆయనకు ఎందుకంటే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు. రాజనాయక్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, కేసీఆర్ ఈ రకంగా నన్ను వేధించారు, నా కుటుంబాన్ని నన్ను ఈ రకంగా వేధించారని కూడా చెప్పాడు. ఆయన నేను అట్లా కక్ష తీర్చుకోనని కూడా చెప్పారు. సరే వస్తా రాజనాయక్ గారు ప్లీజ్. రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో కానీ, రేవంత్ రెడ్డి బిడ్డ ఫ్యామిలీలో కానీ మేము ఏమైనా డ్రోన్లు పంపించినామా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అక్కడ ఉంటుంటేటువంటి వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఆంధ్ర అల్లుడు అయినటువంటి వాళ్ళ ఇంట్లోకి ఏమైనా మేము డ్రోన్లు పంపించి ఏమైనా వీడియో షూట్లు చేసినామా? ఏమన్నా లేకపోతే డ్రోన్ పక్కకి ఏంటండి కాదు కాదు రాజనాయక్ గారు మీరు డ్రోన్లు కాదు రాజనాయక్ గారు కాదు మీరు డ్రోన్లు కాగా రాజనాయక్ గారు సరే నేనేమంటే రేవంత్ రెడ్డి ఒకవేళ డ్రోన్లు పంపించాను, కానీ మీరు బెడ్రూమ్ లో ఉన్నది కూడా మీరు విన్నారు కదా, ఫోన్లలో మాట్లాడింది, భార్య మాటలు మాట్లాడింది, ఇప్పుడు అదే కదా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. అదే అనుకుంటారు సార్, పర్లేదు, ఇక అది చర్చ వేరు. పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి. ఇంకా ఇప్పుడు అదే నడుస్తుంది, కేసు విచారణ కొనసాగుతుంది కదా. ఇప్పుడు నిజంగా అలాంటివే ఉంటే, చట్ట వ్యతిరేకంగా పని చేసి ఉంటే బయటికి తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి జైలు పంపమని చెప్పండి. మేము దానికి ఉపేక్షించము. జరిగి ఉండి ఉంటే, ఒకవేళ అదే జరిగి ఉంటే తీసుకుపోయి లోపల ఏమని చెప్పండి. డ్రామాలు చేసి సీరియల్, టీవీ సీరియల్ లాగా కొత్త క్రియేట్ చేసి రోజుకి ఏదో భజనం చేయాలని చెప్పి పాలన చేత కాక ఇవన్నీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ చేయడం. ఇప్పుడు